మాకొద్దు, వక్ఫ్ ఆస్తులు పరిరక్షించండి అంటూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలి మాట్లాడుతూ భూముల్ని దాదాపు 70% పైగా అన్యాక్రాంతమయ్యాయని ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీలో ముస్లింలకు ఎందుకు స్థానం కల్పించలేదని ఏనాడు కూడా ముస్లింలు అడగలేదని, అయితే ముస్లిం ఆస్తుల విషయంలో మాత్రం బీజేపీ జోక్యం చేసుకుందని ఆయన తెలిపారు. ఒక మూల విషయంలో బీజేపీ ఎందుకు అత్యుత్సాహం చూపిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఈ భూముల విషయంలో పార్లమెంట్ లో 43 మంది ఎంపీలు ఉంటే అందులో 33 మంది ఎంపీలు వ్యతిరేకించారన్న సంగతి మర్చిపోవద్దని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో మసీదులు కూడా ఉనికిని కోల్పోయే ప్రమాదం వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి ప్రజాస్వామ్య డెమోక్రసీలో ఉన్న నాకు ఒక ఉప ముఖ్యమంత్రి లాగా ఉన్న మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఊగిపోతూ మాట్లాడుతుంటే అతనికి లేని ఆంక్షలు ఈ ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలకు వచ్చినాయి అని చెప్పి నేను చెప్తున్నా. వాడెవరో చెప్పాడంట, ఎందుకయ్యా కోడి కుయ్యలేదంటే ఈరోజు మంగళవారం అని చెప్పి మా ముస్లిం ఎమ్మెల్యేల సంగతి అలాగుంది, మార్చిన ఆనందం తేడా అంటారు. మా దాంట్లో వాళ్లకు మాట్లాడే ధైర్యం లేదు, మాట్లాడితే రేపు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తారో ఇవ్వాలనే భయంతో ఒక ఉప ముఖ్యమంత్రి తన ధర్మం గురించి, అదేవిధంగా అదోని ఎమ్మెల్యే హిందూ సమాజం గురించి అసెంబ్లీలో మాట్లాడితే కనీసం మీరు ఖండన ఇవ్వకపోగా వక్ఫ్ సవరణ బిల్లు గురించి నోరు కూడా విప్పలేదు. అతను అదోని ఎమ్మెల్యే అతను అసెంబ్లీలో మాట్లాడుతూ అతను ఎంత పెద్ద మాట మాట్లాడాడంటే మసీదులలో నుంచి అల్లరి మూకలు వచ్చారంట. మసీదుల నుంచి అల్లరి మూకలు ఉండరు, అల్లా గృహంలో నుంచి అల్లా ప్రవక్త చూపించిన మార్గంలో నడిచే వాళ్ళు వస్తారు. వాళ్ళని అల్లరి మూకలని చెప్పిన మాట నువ్వు ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయో అందులో నుంచి తొలగించాలా. అదేవిధంగా స్పీకర్ గారు అతనికి ఏదైతే సభా ఉల్లంఘన ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్ పెట్టి అతనికి అసెంబ్లీ నుంచి మినిమం ఒక 3-4 నెలలైన సస్పెండ్ చేస్తే మిగతా ఎమ్మెల్యేలకు కనువిప్పు కలుగుతుందని కోరుకుంటున్నా. సోదరులారా, ఏదైతే ఈ వక్ఫ్కి సంబంధించిన బిల్లు గురించి బీజేపీ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారో అంత ఈజీగా వక్ఫ్ ఆస్తులను మా చేతుల నుంచి మీరు తీసుకోలేరు. ఎందుకంటే ఇక్కడ 100 మంది వచ్చారా, 50 మంది వచ్చారా, 1,00,000 మంది వచ్చారా అనేది కాదు, ప్రతి ఒక్కరి గుండెలు రగిలిపోతున్నాయి. కానీ ఇది సరైన సమయం కాదు కాబట్టి, రంజాన్ నెల కాబట్టి అందరినీ ఇక్కడ పిలిచి ఇబ్బంది పెట్టడం కూడా సరైన చర్య కాదు కాబట్టి చాలా కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఏ రోజైనా సరే వేరే వాళ్ళకు అవసరించి అసెంబ్లీలో మాట్లాడితే మీకు ఎవరు కూడా అడ్డుపడే వాళ్ళు లేరు. అయ్యా, ఇంకొక మాట, చివరి మాట నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మీ ఎమ్మెల్యేలు చొక్కాలు చించుకున్నారు కదా, ఒక్కసారి అసెంబ్లీలో వెళ్ళి అక్కడ 125 మంది వాళ్ళు ఉన్నా 64 మంది వాళ్ళు ఉన్నారని మీ 11 మందిలో ఒక్కడు లేచి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో చర్చ పెట్టమని కానీ చెప్పి ఉంటే ఈరోజు నువ్వు హీరో అయిపోవాలి. నీకు ప్రతిపక్ష హోదా రాలేదు కానీ నువ్వు చించుకుంటున్నావు. కానీ మీ పార్టీకి ఈ రోజు కూడా మా ముస్లింలు మీ గురించి ఒక పోస్ట్ పెడితే అమ్మనా బూతులు తిట్టు కామెంట్లు పెట్టే మా ముస్లింలు ఉన్నారు మీ పార్టీలో. వాళ్లకు నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు? ముస్లింల వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీకి నువ్వు వ్యతిరేకం అంటున్నావు, తెలుగుదేశానికి వ్యతిరేకం అంటున్నావు, అసెంబ్లీలోనే ఎందుకు నోరు విప్పటం లేదు? కాబట్టి నేను ముస్లిం సమాజాన్ని ఒకటే కోరుకుంటున్నా, ఎవరు కూడా ముస్లింలకు ఓటు బ్యాంక్ లాగా వాడుకుంటారు. మాయ మాటలు చెప్పి కమ్యూనిటీని తీసుకొని పోయి ఒక రేటు వేసి అమ్మేసే బూర్జువా యధవలు ముస్లిం సమాజం ఉన్నంత వరకు ముస్లిం సమాజానికి మేలు తగ్గదు. యువతరం ముందుకు రావాలా, యువకులు ముందుకు రావాలా, ఆలింలు ముందుకు రావాలా, పెద్దోళ్ళ సలహాలు తీసుకోవాలా. అందరూ సంఘటితమై హిందూ సోదరులను కలుపుకొని. భారతదేశం ఒక లౌకికవాద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం అంటే ఒక మనిషి శరీరంకి సంబంధించినటువంటి ప్రతి అవయం ఎంత ముఖ్యమో శరీరానికి, ఈ దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి మతాలు, కులాలు, భాషలు, రంగులు కలిగినటువంటి దేశమే భారతదేశం. అది భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం. ఇటువంటి దేశాన్ని గడిచిన 77 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాలేదు. గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడారు.
దేశంలో మణిపూర్ లాంటి రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు జరిగితే మాట్లాడు. ఈ దేశంలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే దాడులు జరిగితే మాట్లాడు. ఈ దేశంలో బలహీన వర్గాల మీద దాడులు జరిగితే దాని మీద మాట్లాడు. కేవలం ముస్లింలకు ఎన్నికలు వస్తే మీ ఓట్లు మాకొద్దు అనేటటువంటి డివైడెడ్ పాలసీ ఎందుకు వస్తుందో ప్రధానమంత్రి నేరుగా ముస్లిం ఐక్యవేదిక తీసుకున్నటువంటి ద్వారా ప్రశ్నిస్తాను. ఇవాళ ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లు అవసరం ఏమొచ్చింది? గడిచిన 5 సార్లు సవరణ జరిగినాయి, 1920 కానించి ఈ రోజు వరకు కూడా. ఎప్పుడు కూడా ఈ విధంగా ముస్లింలు 10 కోట్ల మంది సంతకాలు పెట్టి జాయింట్ పార్లమెంట్. నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడానికి కారణం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపుకుండా ఉండేందుకు మేము ఆ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం లేదు. మీరు చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, అలాగే షిప్ యార్డ్లు, అలాగే రైల్వేలు ధారాదత్తం చేసింది. అలాగే కాశ్మీర్లో భూములు కాజేసేందుకు, మణిపూర్లో భూములు కాజేసేందుకు అక్కడ గడ్డలు సృష్టించి కేవలం 2-3 వాళ్ళకి ఈ ధారాదత్తం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలో భాగమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు చేసిన తర్వాత వక్ఫ్ ఆస్తులను కొందరికి అప్పచెప్పే ప్రయత్నంలో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లు పెట్టడం జరుగుతుంది. కేవలం వక్ఫ్ మీద ఎందుకు పడుతున్నారు? మేము దేవతా శాఖ ఉంది, మిషనరీస్ ఉన్నాయి, కానీ వాళ్ళ మీద ఎలా చెప్పట్లేదు. వక్ఫ్ అనేది మా దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత మిగిలిన డబ్బును ముస్లిం పేదలు ఖర్చు చేసే విధంగా మేము ధారాదత్తంగా వక్ఫ్ చేస్తున్న డబ్బులు, ఆ డబ్బులు భూములు వక్ఫ్ ఆధ్వర్యంలో ఉంటాయి. వక్ఫ్ బోర్డు ముస్లింల చేత నడిపించబడి వక్ఫ్ బోర్డును ముస్లింలు చూసుకుంటూ కేవలం ముస్లింల పేద వర్గాలకు చెందే విధంగా ముస్లింలు ప్రయత్నం చేసే విధంగా ఈ వక్ఫ్ బోర్డు చేయడం జరిగింది. అలాగే దేవదాయ శాఖ కూడా హిందువులకు, అలాగే అందరికీ ఎవరైతే మన దానం చేస్తారో ఆ డబ్బులు కూడా అందరికీ ఖర్చు పెట్టేది వాళ్ళు దేవదాయ శాఖ ముస్లిమ్స్ కూడా చేస్తారు. కానీ వక్ఫ్ బోర్డు మీద మాత్రం మీకు అంత ప్రేమ ఎందుకు వచ్చింది అంటే ప్రేమలో ఉన్న భాగంలో కుట్ర మీకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు రాబోయే కాలంలో కూడా ముస్లింలు ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పెట్టి బస్సు అంగీకరించుకోవు. ఈరోజు ముస్లిం ఐక్యవేదిక ఖండిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించి దీన్ని ఆమోదం పొందకుండా చేస్తారని అందరూ